హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో సామెత చెప్తారు కదా, అంటే ఎదురు చూస్తే కానీ తత్వం బోధపడలేదని గోడ కొట్టిన బంతిలా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళా వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నది తాజా కథనం. ఇవాళే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి అంటే డిసెంబర్ 11వ తారీఖున ఆయన వైసీపీ కండువా దించేసి కాంగ్రెస్లో చేరారు. అంటే అప్పటికి వైఎస్ షర్మిల ఇంకా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కాలేదు. ఆమె ఎప్పుడైతే పీసీసీ పగ్గాలు చేపట్టిందో వెంటనే ఆమె ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన మొదటి సభలోనే ఈయన వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జస్ట్ 2 నెలల గ్యాప్లోనే వైఎస్ షర్మిల తీరు నచ్చక, ఆమె చేస్తున్న రాజకీయం నచ్చక, అంటే అక్కడ అడ్జస్ట్ కాలేక మళ్ళీ వైసీపీలోకి తిరిగి వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో మంతనాలు జరిపారని చెప్పి జగన్ తన ప్రతినిధిగా విజయసాయిరెడ్డి బుజయింపులు జరిపారని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ వైసీపీ గుడిలో చేరడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మంగళగిరి ఎమ్మెల్యేగా మాత్రం ఆయనకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. గతంలో ఆయన మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ను, పార్టీ నెంబర్ 2 నారా లోకేష్ను మున్సిపల్ శాఖ అంటే 3 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ మీద గెలవడం అప్పట్లో సంచలనం అనమాట. ఆ తర్వాత అమరావతి భూముల మీద, తర్వాత ఓటుకు నోటు కేసు మీద, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాంటి ఎన్నో కేసులు చంద్రబాబు మీద వేయడంలో సుప్రీంకోర్టులో వాదించడం, అంటే ఆయన స్వతహాగా అడ్వకేట్ కావడం, చాలా కేసులు చంద్రబాబు మీద పెట్టడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిది కీలక పాత్ర. అట్లాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆంతరంగికుడిగా, కీలక సలహాదారుగా కూడా వ్యవహరించారని చెప్తుంటారు. అట్లాంటి వ్యక్తి అనూహ్యంగా అంటే ఇన్ఛార్జీల మార్పుతో వచ్చే ఎన్నికల్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక సమీకరణాల కోణంలో మొట్టమొదటి వేటు ఈయన మీదనే పడిందని చెప్పి అప్పట్లో కథనాలు వినిపించినాయి. అందులో భాగంగా మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రిజైన్ చేశారనమాట. ఆ తర్వాత అంటే కాంగ్రెస్లో అడ్జస్ట్ కాలేక వైఎస్ షర్మిల రాజకీయం నచ్చక మళ్ళీ ఇప్పుడు వైసీపీ గుడికి చేరడం అనూహ్య పరిణామం అనమాట. అయితే మరోవైపు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్లో అంటే ఎట్లాంటి రాజకీయం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కీలకమైన నేతలతో ఈయనను కాంగ్రెస్లో చేర్పించారని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే కోవర్ట్ ఆపరేషన్ కోసమే వాళ్ళను కాంగ్రెస్లో చేర్పించారు. ఇప్పుడు ఆ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, అక్కడ ఏమీ జరగట్లేదు అని తెలిసిన తర్వాతనే ఈయనను మళ్ళీ వైసీపీ గుడికి ఆహ్వానిస్తున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్న నేపథ్యంలో మరి దీనికి కాంగ్రెస్ ఎట్లాంటి కౌంటర్ ఇస్తుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు అంటే షర్మిల పీసీసీ అధ్యక్షురాలి హోదాలో తన తనయుడి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఆమె గత వారం 10 రోజుల నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సో ఆ పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత మరి ఆమె ఎట్లాంటి కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని చెప్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, వచ్చిన నేతల్ని నిలబెట్టుకోలేకపోతున్నారు షర్మిల, మరి రాబోయే కాలంలో పార్టీని ఎట్లా బిల్డ్ చేస్తారన్నది కూడా సవాల్గా మారింది. వాళ్ళతో పాటు మరికొంతమంది కీలకమైన కాంగ్రెస్ నేతలు సైతం వైసీపీ గుడికి చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా తెర మీదకి వస్తుంది. సో ఈ పరిణామాలన్నింటి మధ్య మరి కాంగ్రెస్ పరిస్థితి పోయినసారి లాగానే నేలకు కరుస్తుందా, లేదంటే ఏమన్నా బూస్టప్ అవుతుందా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలుతుందన్నమాట. సరే, ఈ మంగళగిరికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే మళ్ళీ వైసీపీ గుడికి చేరుతున్నారన్న సమాచారం. అసలు ఏం జరిగిందండి కాంగ్రెస్లో, ఆయన మళ్ళీ వైసీపీ గుడికి చేరడానికి కారణం ఏంటంటారు? కేవీఆర్ గారు, ఇక్కడ అనూహ్యమైన పరిణామాలు సంభవించినట్టు కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మంగళగిరి మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్త గంజి చిరంజీవికి ఎంతమంది ప్రకటించిన నేపథ్యంలో మరి
దీనికి సంబంధించి గుంటూరు మరి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అయితే విజయసాయి రెడ్డికి అప్పచెప్పిన తర్వాత కొన్ని పరిణామాలు అయితే చకచక జరిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి ఇటీవల మంగళగిరిలో మరి ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయసాయి రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ముఖ్యంగా మంగళగిరికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా మంగళగిరికి సంబంధించినటువంటి ఇంకా అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు అయితే జరుగుతుందని ఆయన వ్యాఖ్యలు చేయడంతో అసలు మొత్తానికి మరి అసలు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏం జరుగుతుందని కూడా కొంత మరి ఉత్కంఠభరితమైన వాతావరణం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వైసీపీలో ఇప్పటికే వారి గంజి చిరంజీవిని మరి అక్కడ సమన్వయకర్తగా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఎలా చూస్తారు ఏంటి అనేది కూడా కొంత చర్చ జరిగింది, కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎందుకు మాట్లాడారు ఏంటని కూడా కొంత చర్చ జరిగింది. అంతేకాకుండా కొంత ప్రచారం అయితే జరిగింది. కాండ్రు కమల అని ఒక వైసీపీ నేత, ఆవిడ పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఈవిడ గంజి చిరంజీవిని మార్చి కమలా పేరు కూడా ఖరారు చేయబోతున్నారని కూడా కొంత చర్చ జరిగినప్పటికీ ఈ రోజు అనేక పరిణామాల మధ్య మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలోకి చేరుతున్నారని ఒక వార్త అయితే మరి బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ దీని ప్రకారం చూసుకుంటే ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో చేరుతున్నారు. వైసీపీలో చేరి మళ్ళీ ఆయనకు మరి మంగళగిరి బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈసారి మరి మంగళగిరి అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తారా లేదనేది కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. అయితే అయినప్పటికీ మంగళగిరికి సంబంధించినటువంటి బాధ్యతలు అయితే కొంత త్వరలో మరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పొచ్చని కూడా కొంత చర్చలు జరుగుతుంది. కేవీఆర్ గారు రైట్ అండి. దీని అంటే ఆళ్ల రిటర్న్ తోన కాంగ్రెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా ఆ పార్టీ నుంచి? ఖచ్చితంగా వైఎస్ షర్మిల మరి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే తొలిసారిగా వచ్చినటువంటి మరి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయన అనూహ్య పరిణామాల మధ్య మళ్ళీ కాంగ్రెస్ కి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడంతో ఖచ్చితంగా వైఎస్ షర్మిలకైతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గట్టి నేత మరి కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఆళ్లబాటలోనే కీలక కాంగ్రెస్ నేతలు ఎవరైనా వైసీపీలో చేరే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు కూడా అటువంటి వార్తలు మన దగ్గర సమాచారమే లేదండి. అయితే రావచ్చు అని కూడా అయితే కొంతమంది వైసీపీ మీడియా నాయకులు ఏమన్నా మరి ఆళ్ల రామకృష్ణారెడ్డిని చూసి మళ్ళీ ఏమన్నా వెనకొచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత చర్చ జరుగుతుందండి. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.